మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రవీంద్ర గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర గారు, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా అందరూ పాన్ కార్డ్ 2.0 గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఈ పాన్ కార్డ్ 2.0 అంటే? దీనికోసం ఏ విధంగా అప్లై చేయాలి? సో దీనిలో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటి అసలు? విష్ణు గారు, సెంట్రల్ గవర్నమెంట్ పాన్ 2.0 అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చిందండి. ఒక 1435 crores ఖర్చు పెట్టి కొత్త పాన్ కార్డులు ఇష్యూ చేయాలన్నా, ఉన్న పాన్ కార్డుని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలన్నా మనకు కొత్త సిస్టమ్ ఉండాలి అని చెప్పి పాన్ 2.0 అనే పాన్ 2.0 అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈ పాన్ కార్డ్ యొక్క కొత్త ఫీచర్ చూస్తే ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే వాటిలో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా పేమెంట్ చేయడానికి ఎలాగైతే క్యూఆర్ కోడ్లో మనం వాడుతున్నామో ఆ కాన్సెప్ట్ని మన పాన్ కార్డులకు ఎందుకు తీసుకురాకూడదు అన్న ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఈ పాన్ 2.0 కార్డులకి క్యూఆర్ కోడ్ని యాడ్ చేసింది. సో ఈ క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల గవర్నమెంట్కి ఉన్న డేటాని యాక్సెస్ చేయాలన్నా, అలా కాకుండా ఆల్రెడీ కార్డులు ఇష్యూ చేస్తే ఆ డేటాని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు రూపొందించారు. అయితే ఈ 2.0 ఆ 2.0 కార్డులని మెయిన్ ఫీచర్ చూస్తే ఒకటి క్యూఆర్ కోడ్ ఉంది. ఎక్కడి నుంచి మన డేటాను వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ, అంటే బయట వ్యక్తులు కానీ థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్న డేటాని యాక్సెస్ చేయకుండా, అనాథరైజ్డ్ పర్సన్స్ డేటాని యాక్సెస్ చేయకుండా సెక్యూరిటీ ఎక్కువగా ఇంప్రూవ్ చేసి ఉన్న సిస్టమ్స్ని వాడుకొని ఎన్హాన్స్డ్ సైబర్ సెక్యూరిటీని పెంచేసి ఈ పాన్ 2.0 కొత్త కార్డులని ఇష్యూ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్డులు ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్, అంటే మనం ఏదైతే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి వస్తుంది. అన్లెస్ ఎవరైనా నాకు ఫిజికల్ కార్డు కూడా కావాలి అని రిక్వెస్ట్ చేస్తే తప్పితే ఓన్లీ ఆన్లైన్. డిజిటల్ కార్డ్స్ ఎవరైనా నాకు ఫిజికల్ కార్డు కావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ కట్టేసి వాళ్ళు ఫిజికల్ కార్డ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి డిజిటల్ కార్డ్స్ మనకి వచ్చేస్తాయి. దీనివల్ల ఏమిటంటే మనకి పేపర్ కాస్ట్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఎన్విరాన్మెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం ఆన్లైనే కాబట్టి మనకి ఈ పేపర్ కాస్ట్, ఎన్విరాన్మెంట్ ఆపరేషన్ కాస్ట్ తక్కువగా ఉండిద్ది. అదేవిధంగా ఈ పాన్ ఈ కొత్త కార్డులని 2.0 కార్డులని ఒక పాన్ వాలెట్ అని పెట్టారు. ఆ వ్యాలెట్లో ఈ డేటా మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ చేసేసి గవర్నమెంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకునే విధంగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్డు తీసుకోవాలంటే కంపల్సరీగా ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదా కంపల్సరీగా ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఓకే, ఆధార్ ఎనేబుల్డ్ కంపల్సరీగా ఆధార్తో లింక్ అయి ఉన్నా కానీ, ఆధార్ ఉంటేనే మనకి ఈ కొత్త కార్డులు వస్తాయి. లేకపోతే ఈ కార్డ్స్ మనకి రావు. అదే ఈ కార్డ్స్ ఎప్పుడైతే డిజిటల్గా ఉన్నాయో గవర్నమెంట్కి ఎనాలిటిక్స్, అసలు ఎన్ని కార్డులు ఇష్యూ చేశారు, హైదరాబాద్ నగరం తీసుకుంటే హైదరాబాద్ నగరంలో ఎన్ని కొత్త కార్డులు ఇష్యూ చేశారు, ఒక గుంటూరు సిటీ తీసుకుంటే సిటీలో ఎన్ని కార్డులు ఇష్యూ చేశారు, అదేవిధంగా ఉమెన్స్కి ఎంత ఇష్యూ చేశారు, మెన్స్కి ఎంత ఇష్యూ చేశారు, స్టూడెంట్స్కి ఎంత ఇష్యూ చేశారు, అంటే బిలో మైనర్ కాన్ఫరెన్స్. సో గవర్నమెంట్కి సో మచ్ ఆఫ్ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్, సో ఎనాలిటిక్స్కి యూజ్ అయ్యే విధంగా వాళ్ళు కొత్త కార్డుని వాళ్ళు రూపొందిస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త కార్డ్స్ని కాన్సెప్ట్ రాగానే ఈ ఫ్రాడ్ స్టార్స్ వీళ్ళంతా ఎక్కువ మళ్ళీ ఫోన్లు చేసి మీకు కొత్త కార్డులు పాన్ 2.0 కార్డులు ఇస్తామని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. కానీ ఎవరు ఆ ట్రాప్లో పడనట్లండి. మీ కన్సల్టెంట్ ద్వారా ఇది తీసుకోండి. ఇంకా తీసుకుంటే కొంతమంది క్వశ్చన్ ఏమడుతుందంటే, ఈ కొత్త పాన్ కార్డు రావడం వల్ల ఉన్న పాత పాన్ కార్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కార్డు ఆటోమేటిక్ ఇన్వాలిడ్ అయితే అంటున్నారు. ఆల్రెడీ మన ఫిజికల్ కార్డులు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చారో అవి ఇన్వాలిడ్ అన్నాం. అయితే యాజ్ ఆఫ్ నౌ కొత్త పాన్ కార్డు మీరు తీసుకోవచ్చు కానీ పాత పాన్ కార్డులు ఇన్వాలిడ్ అవ్వట్లేదు. సో గవర్నమెంట్ ఇంకా ఏమి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు. అంటే ఒక 1 yearకో 2 yearsకో గవర్నమెంట్ ఎప్పుడో ఆటోమేటిక్గా ఉన్న కార్డ్స్ అది ఇన్వాలిడ్ అవుతాయని చెప్తే తప్పితే ప్రజెంట్ మాత్రం ఉన్న పాన్ కార్డులు మనం యూజ్ చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డులు కావాలంటే తీసుకోవచ్చు కానీ ఉన్నాయి మాత్రం ఇవి ఇన్వాలిడేట్ అవ్వవు. అదేవిధంగా ఎవరన్నా పాన్ కార్డు కొత్త అప్లై చేసుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఇప్పుడే 18 years దాటింది, ఇప్పుడే కాలేజీలో జాయిన్ అవుతుండో, అది ఇప్పుడే ఆఫీస్లో జాయిన్ అవుతుండో, వాళ్ళు అలాంటి వాళ్ళు బెటర్ ఓల్డ్ పాన్ కార్డు తీసుకోకుండా డైరెక్ట్గా కొత్త పాన్ కార్డు కొత్త పాన్ 2.0 అనేది అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు లాంటిది, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ,
ఒక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఒక బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి, ఒక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఓ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఓకే, అడ్రస్, అది మన ఏజ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అవి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని ఎక్కడైనా ఒక ఎన్ఎస్డిఎల్ సెంటర్ కానీ ఆ సెంటర్కి వెళ్ళేసి మన కొత్త పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళే కొత్త పాన్ కార్డు కావాలి అనుకుంటే వాళ్ళ పాన్ కార్డు బ్యాక్ సైడ్ తిప్పితే, మన దగ్గర పాన్ కార్డు బ్యాక్ సైడ్ ఉండిద్ది, తిప్పితే ఎన్ఎస్డిఎల్ యూడిఎస్ఎల్ అని ఉండిద్ది. సో ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మన పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న వెబ్సైట్కి వెళ్ళేసి మన పాన్ కార్డు మీద ఉన్న మన డీటెయిల్స్, పాన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కొత్త పాన్ కార్డ్ పాన్ 2.0 వచ్చేస్తుంది. నాకు మెయిల్తో పాటు ఫిజికల్ కావాలనుకుంటే అడిషనల్గా ఒక 50 రూపీస్ అదనంగా పే చేయాలి మనం. ఒక 50 రూపీస్ అదనంగా పే చేస్తే మనకు ఆ కార్డు కొరియర్ కూడా ఫిజికల్ కార్డు కూడా వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి, మరి ఈ కొత్త పాన్ కార్డు పాన్ 2.0 ఆర్ 2.0 ఏదైతే ఉందో ఇది ఎప్పటి లోపల తీసుకోవాలి, దీనికి ఏమైనా లాస్ట్ డేట్ ఉందా ఏంటంటే కూడా చాలా మంది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అంటే ఈ కొత్త తీసుకోవడానికి ఏదైనా కొంత టైం డ్యూరేషన్ ఏదైనా ఉందా, టైం లిమిట్ ఉందా అని కూడా. కొత్త తీసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయింది, గవర్నమెంట్ రిలీజ్ చేస్తా ఉంది. బట్ ఇప్పటి లోపల తీసుకోవాలి అంటే మన ఏదైతే డ్యూ డేట్ ఉంటుందో 31st మార్చో, 31st అక్టోబరో, 31st డిసెంబరో అలా ఇప్పుడు లోపు చేయాలని ఇంకా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమి తీసుకురాలేదు. ఎందుకంటే ఇంకా కొన్ని చేయాల్సిన ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఒకవేళ మెయిల్ ఐడి రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పాన్ కార్డ్ అయితే వెళ్ళిద్ది అన్నారు, కానీ ఒకవేళ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి వాడుకలో లేదు, కొత్త మెయిల్ ఐడి ఇచ్చి మనం తీసుకోవాలి. సో అలాంటి చేంజెస్ ఇంకా గవర్నమెంట్ ఇన్కాల్కులేట్ చేయలేదు కాబట్టి లాస్ట్ డేట్ ఇంకా నోటిఫై చేయలేదు. మేబీ 25 కానీ 26 ఈ మాక్సిమం 25 ఉండిద్ది, లేదా 26 కల్లా కంప్లీట్ గా ఓల్డ్ పాన్ కార్డ్ అన్ని కూడా కొత్త పాన్ కార్డులకి మారిపోతాయి. సార్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కొత్తగా రాబోతున్న పాన్ కార్డు 2.0కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.